బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా నేరుడుగొమ్మలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బుగ్గా తాండా దగ్గర అదుపు తప్పిపోయి బోల్తా పడింది ఒక ఆటోలో 18 మంది వెళ్తున్నారు. ఒక నార్మల్ సర్వీస్ ఆటో లాగానే కనిపిస్తుంది, కానీ దాంట్లో 18 మంది ప్రయాణించారు. ఒక్కసారిగా బోల్తా పడిన తర్వాత ఆటోలో ఉన్న 18 మందికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు దేవరకొండ గవర్నమెంట్ హాస్పిటల్లో గాయాలైన వాళ్ళంతా కూలీలంతా కూడా అక్కడ ప్రస్తుతానికి చికిత్స పొందుతున్నారు. కూలీలంతా పిఏపల్లి మండలం పెద్ద గుమ్మడం గ్రామస్తులుగా గుర్తించాడు. ఇటు పత్తి తీయడానికి రైతు కూలీలని చెప్పుకోవచ్చు. పత్తి తీయడానికి రైతు కూలీలందరూ కూడా కాచురాజుపల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మనం ఆటోకి సంబంధించి ఆ విజువల్స్ కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, 18 మంది వెళ్తున్నారంటే ఎంతమంది కూర్చున్నాయి ఆటో? అది యాక్చువల్గా 4 ప్రయాణించాల్సిన ఆటోలో 18 మంది ప్రయాణిస్తే ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. ఆ 18 మంది నాకు తెలిసి ఎక్కువ శాతం మహిళలే ఉండుంటారు. రైతు కూలీలుగా పనిచేసే వాళ్ళు మహిళలు. వాళ్ళందరూ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో గ్రామాల్లో ఎక్కడైనా పని దొరుకుతుందా అని చెప్పేసి మాట్లాడుకొని రోజుకి ఒక 400-500 సంపాదించాలన్న ఉద్దేశంతో ప్రయాణం చేస్తారు. మొత్తం మీద ఒక విషాద సంఘటన అని చెప్పుకోవాలి. 18 మందిలో ఇద్దరి పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే ఆ విజువల్స్ ఒక్కసారి ఆ స్పాట్కి సంబంధించిన విజువల్లో మనం చూడొచ్చు. AP-15 కరీంనగర్కి సంబంధించిన ఆటో, అది కరీంనగర్ రిజిస్ట్రేషన్ అయిన ఆటో, నార్మల్ ఆటో, ఒక 4 ప్రయాణించాల్సిన ఆటో. ఇటు ముందు సీట్లో, వెనక సీట్లో, అలాగే డిక్కీలో కూడా కూర్చోబెట్టుకొని 18 మందిని తీసుకెళ్ళాడు. అవసరమా? ఓవర్లోడింగ్ చేయాల్సిన అవసరం లేకపోయినా అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు ఆటోకు సంబంధించిన డ్రైవర్లు కావచ్చు, బస్సులకు సంబంధించిన డ్రైవర్లు కావచ్చు. ఇటు ఇన్ని విధ్వంసాలు జరుగుతున్నాయి, ఎన్నో ఘోరాలు జరుగుతున్నా కూడా ఇప్పటికీ ప్రజలు మేలుకోవట్లేదు. ఇప్పటికీ ఆటో డ్రైవర్లు కావచ్చు, కార్ డ్రైవర్లు కావచ్చు, బస్సు డ్రైవర్లు కావచ్చు, ఇప్పటికీ మేలుకోవట్లేదు. వాళ్ళ ధోరణి అదే విధంగా ఉన్నదానికి ఇది క్లియర్ ఎగ్జాంపుల్. మనం విజువల్స్లో చూడొచ్చు. పల్టీలు కొట్టి కుప్పగా మారి పక్క పడిపోయి ఉంది. అది చెట్ల పక్కన పడిపోయి ఉంది. నాకు తెలిసి హైవే మీద నుంచి అది దొల్లుకుంటూ రోల్ అయి అక్కడికి వచ్చి పడిపోయినట్టు కనిపిస్తుంది. కింద చూడండి, ఆటోకు సంబంధించిన సామాన్లన్నీ అక్కడ పడిపోయాయి. వీళ్ళు కూలీ పనుల మీద వెళ్ళేటప్పుడు వీళ్ళు తీసుకెళ్లే ఆ లంచ్ బాక్సెస్ కావచ్చు, అవన్నీ కూడా ఆ పరిసర ప్రాంతాల్లో పడిపోయి ఉన్నాయి. మనం వెనకాల చూడొచ్చు చిన్న బౌల్స్, ప్లేట్స్. ఆ మహిళలు అక్కడ ఉన్న సామాన్లు తీసే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది కింద పడిపోయి ఉన్నారు. కింద పడిపోయి వాళ్ళు లేవలేని పరిస్థితిలో ఉన్నారా ఏంటో చూడండి. ఒక మహిళ అయితే రైట్ సైడ్ అలా కూర్చొనే ఉంది. తన కాలు ఫ్రాక్చర్ అయిందో ఏంటో తెలియదు, కానీ మొత్తానికైతే వాళ్ళందరూ ప్రస్తుతం హాస్పిటల్కి చేరుకున్నారు. దేవరకొండ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరైతే గాయాల పాలయ్యారో వాళ్ళందరూ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇద్దరి పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఉదయ్ ఉన్నారు. ఉదయ్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదయ్, చెప్పండి, అసలు ఈ యాక్సిడెంట్ జరగడానికి గల ముఖ్య కారణం ఏంటి? అతివేగమా, లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? రోడ్డు ప్రమాదంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ప్రజలు భయాందోళన చెందుతున్న వేళ తాజాగా తెలంగాణలో నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నేరేడుకొమ్ము మండలం కుమ్ముతండా వద్ద అదుపు తప్పి రైతు కూలీలకు ఆటో ట్రాలీ బోల్తా పడింది. గతంలో దాదాపు 18 మంది రైతు కూలీలకు తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి తీవ్రమైన విషమంగా వచ్చినట్టు సమాచారం ఉంటుంది. వెంటనే హుటాహుటిన స్థానికులు అక్కడ కూడా కలిసి సహకారంతో అందరూ కూడా క్షతగాత్రులు స్థానిక దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అటు క్షతగాత్రులంతా కూడా పిఏపల్లి మండలం నివాసులుగా తెలుస్తుంది. ప్రస్తుతం కాచురాజుపల్లి పత్తి తీసేందుకు వచ్చినటువంటి క్రమంలోనే ర్యాలీలో దాదాపు 18 మంది ప్రయాణికులు కూడా ప్రమాద సమయంలో ప్రయాణిస్తున్న సమయంలో ఒకసారిగా ఘాట్లో రావడంతో అక్కడ అదుపు తప్పి ఆటో ట్రాలీ బోల్తా పడింది. వెంటనే అక్కడ 18 మంది రైతు కూలీలకు కూడా తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి తీవ్ర విషమంగా వస్తే వారందరూ కూడా దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే డ్రైవర్ కొంత అప్రమత్తంగా వ్యవస్థపడికి ఓవర్లోడ్ కాదులే ప్రస్తుతం ఈ ప్రమాదానికి కారణమైతే నాకు తెలుస్తుంది. దాదాపు 18 మంది రైతు కూలీలను ప్రయాణికులను ఆటో ట్రాలీలో ఎక్కించుకుని పిఏపల్లి మండలం నుంచి
నుంచి షాచిరాజపల్లి వెళ్తుండగా మార్గ మధ్యంలో అటు కొమ్మితండ వద్ద ఈ ప్రమాదం జరిగినట్టు మనకు బుగ్గతండ వద్ద ప్రమాదం గురించి మనకు సమాచారం లభించింది. ప్రస్తుతం క్షతగాత్రులు ఇద్దరు పక్షులు తీవ్ర విషమంగా తెలుస్తుంది. ప్రస్తుతం ఘటనా ప్రదేశానికి పోలీసులు కూడా చేస్తున్నారు, అక్కడ ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో చూసుకుంటే చాలా పెద్ద ఎత్తున రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. దాదాపు రోడ్డు ప్రమాదాల తర్వాత వరుసగా ఒక నిమిషం లైన్ లో ఉండండి ఉదయ్. యాక్చువల్ గా 8 మంది మాక్సిమం ప్రయాణం చేసే ఈ ఆటోలో 18 మంది ప్రయాణించారు. ఇటు ఆటో వ్యక్తి ఏం ఆలోచిస్తాడు? ఖచ్చితంగా 4 డబ్బులు ఎక్కువ వస్తాయి కదా అన్న ఉద్దేశంతో ఆటో నడిపే డ్రైవర్ మాత్రం ఆలోచిస్తాడు. కానీ మన ప్రాణాలని మనం నిలబెట్టుకోవాలి, మన ప్రాణాలని మనమే సేఫ్గా చూసుకోవాలి. కాబట్టి మనం ఎక్కకుండా ఉంటే బాగుండేదేమో. ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలి. ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, ఎంత ఘోరాలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీరేం చేస్తారు? మీరు ఆటో ఎక్కుతారా? 18 మంది ఉన్న ఆటోలో ఎక్కే ప్రయత్నం చేస్తారా? 4 కానీ 8 మంది కానీ ఎక్కాల్సిన ఆటోలో 10 మంది దాటంగానే దిగుదామన్న ఆలోచన ఉంటుందా? ఎక్కాలన్న ఆలోచన ఉంటుందా? మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి అన్న మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇక్కడ ఆటో డ్రైవర్కి డబ్బులు వస్తాయన్న ఉద్దేశంతోనే ఎక్కించుకుంటాడు, తనదేం పోతుంది. కానీ సేఫ్గా ఉండాల్సింది మనం కదా, మన ప్రాణాలు మనం కాపాడుకోవాలి కదా. ఎదుటి వాళ్ళ చేతుల్లో మన ప్రాణాలను పెట్టి ఊరికే అలా ఉండలేం కదా. సో మొత్తం మీద ఇటు ఆటో ఎక్కిన వ్యక్తులది కూడా ఎంతో కొంత తప్పిదం ఉందని చెప్పి ఖచ్చితంగా అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు అన్నదానిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఈ ఇన్సిడెంట్కి సంబంధించి మరిన్ని వివరాలు మా ఉదయ్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఉదయ్ లైన్లోనే ఉన్నారు. ఉదయ్ చెప్పండి, ఈ ఇన్సిడెంట్ జరగడానికి ఎక్కువ మంది ఉండడమే కారణం, దాంతోపాటు అతివేగం కూడా ఏమైనా తోడ్పడిందా? ఎదురుగా ఇంకేదైనా వెహికల్స్ రావడం జరిగిందా? ప్రజెంట్ అక్కడున్న వ్యక్తుల హెల్త్ సిట్యుయేషన్ ఎలా ఉంది? ప్రస్తుతం రైతు కూలతో వెళ్తున్నటువంటి ఆటో ట్రాలీ బోల్తా పడినటువంటి ఘటనలో మొత్తం 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. క్షతగాతులంతా కూడా దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సహకారంతోనే క్షతగాతులంతా కూడా దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. 108 లో వారిని ప్రత్యేకంగా తరలించడం అయితే జరిగింది. ఏదేమైనప్పటికీ వరుస రోడ్డు ప్రమాదాలతో ఇప్పటికే ప్రజలంతా కూడా భయాందోళన చెందుతున్న వేళ నల్గొండ జిల్లా నేరేడుకొమ్ము మండలం అటు కొమ్ము బుగ్గతండా వద్ద జరిగినటువంటి ఈ ప్రమాదంతో ఒక్కసారిగా అక్కడ స్థానికులంతా కూడా భయాందోళనకు గురయ్యారు. దాదాపు ఇద్దరి పరిస్థితి క్షతగాతుల్లో విషమంగా ప్రస్తుతం వైద్య నిర్ధారించారు. వారందరికీ కూడా పూర్తి స్థాయిలో మెరుగైనటువంటి వైద్య చికిత్స అందించినట్లయితే ప్రస్తుతం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. సరిగ్గా అటు బుగ్గతండా వద్ద ఘాట్ రోడ్ రావడంతో చాలా పెద్ద ఎత్తున ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఒకే ఆటో ట్రాలీలో సుమారు 18 మంది ప్రయాణికులు, చాలా ఓవర్లోడ్ తో ఆ ఆటో ట్రాలీ వెళ్తుందని చెప్పుకోవాలి. కాజిరాజపల్లి వెళ్తుండగా, అంటే పూర్తిగా పత్తి తీసేందుకు రైతు కూలీలు 18 మంది ప్రయాణికులు ఆటో ట్రాలీ వెళ్తుండగా బుగ్గతండ వద్ద ఈ ప్రమాదం జరిగింది. సరిగ్గా అది ఘాట్ రోడ్ కావడం, ఎక్కువగా లోడ్ ఉండడంతో ఒక్కసారిగా ఆ ట్రాలీ అదుపు తప్పి బోల్తా పడినటువంటి సిచ్యువేషన్. సో వెంటనే ఉన్నటువంటి సహచరులంతా కూడా స్థానికులంతా కూడా ఆ పరిస్థితిని గమనించారు. అటు క్షతగాతుల హాకారాలను గమనించినటువంటి స్థానికులు వారందరినీ కూడా 108 లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఇటీవల కాలంలో చాలా పెద్ద ఎత్తున రోడ్డు ప్రమాదాలు సంభవించినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. కర్నూలు రోడ్డు ప్రమాదం కావచ్చు, అటు చేవల్ల రోడ్డు ప్రమాదం కావచ్చు, ఇతరత్ర చాలా పెద్ద ఎత్తున నల్గొండ జిల్లాలో కూడా అటు విజయవాడ సూర్యాపేట హైవే పై చాలా పెద్ద ఎత్తున ప్రమాదాలు చోటు చేసుకుంటున్న వేళ నల్గొండ జిల్లాలో తాజాగా సంభవించినటువంటి ఈ రోడ్డు ప్రమాదంతో ఒక్కసారిగా ఉన్నటువంటి ఆ ప్రాంత వాసులంతా కూడా ఉలిక్కి పడ్డారు. ప్రస్తుతం క్షతగాతులంతా కూడా పిఏపల్లి మండలానికి చెందినటువంటి వ్యక్తులుగా మనకు సమాచారం అయితే అందుతుంది. ప్రస్తుతం కాచిరాజపల్లికి వెళ్తున్నటువంటి సమయంలోనే బుగ్గతండ వద్ద ఈ ప్రమాదం చోటు చేసినట్లు స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం ఘటనా ప్రదేశానికి కూడా పోలీసులు చేరుకున్నారు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టబోతున్నారు. ప్రస్తుతం క్షతగాతుల పరిస్థితిపై కావచ్చు, ఆరోగ్య పరిస్థితిపై స్థానిక ఎమ్మెల్యే కూడా ఆరా తీస్తున్నారు. అసలు ఘటన ఏ విధంగా జరిగిన అంశంపై కూడా పూర్తి స్థాయిలో వరకు కొంత మెరుగైనటువంటి చికిత్సను అందించాలని కూడా స్థానిక ఎమ్మెల్యే ప్రస్తుతం వైద్య సిబ్బందికి సూచించినట్లు సమాచారం. కళ్యాణ్, ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి మాత్రం తీవ్ర విషమంగా ఉంది. 16 మందికి తీవ్ర గాయాలైనట్లయితే మనకు సమాచారం అంతోంది. కళ్యాణ్. రైట్ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఒక ఘాట్ ఏరియా దగ్గర ఆ పరిసర ప్రాంతాల్లో ఈ ఆటోని ఓవర్లోడ్ అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా 18 మందిని తీసుకొని వెళ్ళారు. ప్రతి వెహికల్కి, కార్ కావచ్చు, బైక్ కావచ్చు, ఆటో కావచ్చు, అలాగే లారీ, బస్, ప్రతి వెహికల్కి సంబంధించిన టైర్స్కి ఒక కెపాసిటీ ఉంటుంది, వెయిట్ని మోసే కెపాసిటీ, అలాగే స్పీడ్కి సంబంధించి కూడా ఒక లిమిట్ ఉంటుంది. అలాంటి లిమిట్ని కూడా పట్టించుకోకుండా, ఆ వెయిట్కి కూడా పట్టించుకోకుండా 18 మందిని తీసుకెళ్ళాడు ఆ డ్రైవర్. ఆ ఆటో ఎక్కిన వాళ్ళది ఎంత తప్పు ఉందో ఆ డ్రైవర్ది కూడా అంతే తప్పు ఉంది. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అన్నది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఆర్టీవీకి సంబంధించిన పోల్లో కూడా పాల్గొనండి. తప్పెవరిది అనుకుంటున్నారు? ఆటో డ్రైవర్దా, ఆటో ఎక్కిన వాళ్ళది అనుకుంటున్నారా? దీనికి సంబంధించి విజువల్స్ ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. మీరు ఆ విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఆ ఘాట్ ఏరియా ఎలా ఉంది.
ఎన్ని పల్టీలు కొట్టి అది కింద పడిపోయి ఉంటుంది. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్ తో పాటు పీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.